ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచార ఎజెండాతో పాటు సమావేశాలు, ర్యాలీలపై నేతలకు సూచనలు చేశారు కేసీఆర్. ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా పనిచేసేందుకు రచించాల్సిన వ్యూహాలపై దేశాలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, కమ్యూనిటీ సమావేశాలకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారంలో ఎప్పుడు పాల్గొంటారనే అంశంపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీఆర్ఎస్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చక్రి 2 గంటలుగా కూడా మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలకైతే మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆ తర్వాత 2 గంటల తర్వాత కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చారు. ఆ తర్వాత లంచ్ చేసిన అనంతరం అయితే ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని ఇప్పటికే అక్కడ మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కావడంతో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా గెలుపుకు కావాల్సినటువంటి వ్యూహాలన్నీ కూడా రచిస్తూ పార్టీ నేతలకైతే పలు సూచనలు కూడా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పార్టీ నేతలకందరికి కూడా దిశానిర్దేశం చేస్తూ వచ్చిన ప్రతి నేతను కూడా ఆత్మీయంగా కేసీఆర్ అయితే పలకరించారు. ఆ తర్వాత ప్రధానంగా ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలపైన ప్రధానంగా జూబ్లీహిల్స్ లో ప్రజలకు వివరించాలని చెప్పి మాత్రం కేసీఆర్ చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ఏమేం హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు ఏమేం హామీలు నెరవేర్చింది, నెరవేర్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతోటి బీఆర్ఎస్ విడుదల చేసినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డే మనకు ఇదే బీఆర్ఎస్ పార్టీకి గెలుపు కార్డు అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి గడప గడపకు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు పంచాలి. అలాగే ఇటు బస్తీలలో మీటింగ్లు కావచ్చు, కమ్యూనిటీ మీటింగ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినట్టు క్లస్టర్ గా విభజించి వార్డులు కావచ్చు, అదేవిధంగా మండలాలు ఇవన్నీ కూడా విభజించుకొని ఎవరికి వారిగా విభజించుకొని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. దీంతో 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కూడా ఈ పార్టీ జాబితాను విడుదల చేసింది. అందులో మాజీ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో ఈ ప్రచారం ఏదైతే ఉందో ప్రచారం ఇంకా దాదాపు 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడెక్కడ పాల్గొంటారు, అదేవిధంగా ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. లోపల ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై మాత్రం నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, అలాగే నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ అందరూ కూడా వీరితో పాటు బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా పాల్గొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా పిలిచి మాత్రం పార్టీకి సంబంధించినటువంటి గెలుపుపై మాత్రం దిశానిర్దేశం అయితే చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, హామీలు నెరవేర్చకపోయినటువంటి హామీలని ఆ బాకీ కార్డు పేరుతోటే ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపై మాత్రం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కి కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసే వరకు మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నిక ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేదు, ప్రజాదరణ తగ్గింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న ప్రచారాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మనకి బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి మాత్రం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.